ఎందుకండి అలా బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుంచి అవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఇవాళ గతంలోనే అసెంబ్లీ ఎలక్షన్లను మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అటు కనుక బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకో 20 సీట్లు ఎక్కువ వచ్చేది. సో అదే విధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అందరికీ తెలుసు 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్, మరి తెలంగాణ అంటే నేనే అని చెప్పినటువంటి కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేదండి? 8 చోట్ల డిపాజిట్ పోయింది. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళ టార్గెట్ ఎంతసేపు కాంగ్రెస్ గెలవద్దని ఇవాళ కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా ఇవాళ బీజేపీకి తాకట్టు పెట్టిండు. ఎందుకంటే తన బిడ్డే కవితని జైలు నుంచి రిలీజ్ చేసుకోవడం కోసం మొత్తం పార్టీనే తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇది గతంలో నుంచి చాలా స్పష్టంగా మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కుట్ర పని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూస్తున్నాయి కదా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కదా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. దీన్ని పేల్ చేస్తామని ఒకరు, దీన్ని కూల్ చేస్తామని ఒకరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ లో కూడా ఎవరు ఉండట్లేరు. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆ బీఆర్ఎస్ నాయకులంతా కూడా సఫకేట్ అయ్యారు. ఆ గడిల నుంచి ఇవాళ ఒక్కొక్కరిగా బయటకు వస్తుర్రు. ఇవాళ కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ మీరు చూడండి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫోన్ టాపింగ్, కాళేశ్వరుల అవినీతి, గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ కుంభకోణం ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ అందుకే ఆ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అధికారం లేకపోతే, ఇవాళ చూడండి కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇవాళ ఈ బీఆర్ఎస్ నియంతృత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడినారు. మరి ఇవాళ చూడండి ప్రజాప్రభుత్వం ఏర్పడి 7 నెలల్లో ఇవాళ ఈ కేటీఆర్ కింద అసహనం ఎందుకండి? అంటే అధికారం లేకపోతే కేటీఆర్ ఉండలేడా? ఇవాళ మీకు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ఇచ్చారు తెలంగాణ ప్రజలు. నువ్వు కేసీఆర్ అసెంబ్లీకి రాడు అంటే చట్టసభల మీద గౌరవం లేదు ఆయనకు. అయ్యో కేటీఆర్ ఏమో అధికారం లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి ఎట్లయినా ఇవాళ బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకోవాలి. ఇవాళ అది కొత్తగా జరిగేది ఏం కాదు. బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుండి రెండు ఒకటే. ఇవాళ కాకపోతే ఇప్పుడు అఫీషియల్ గా బీఆర్ఎస్ బీజేపీ రెండు కలవబోతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ కు అధికారం లేకపోతే ఆయన నిద్ర పట్టట్లేదు. ఇవాళ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి ఒక బాధ్యత గల వ్యక్తిగా నడుచుకోవాల్సింది పోయి ఎంతసేపు ప్రజాప్రభుత్వాన్ని లింగం యాదవ్ గారు ఢిల్లీలో కేసీఆర్ కేటీఆర్ ఎందుకు ఉన్నట్టు ఇప్పుడు? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ అధికారం లేకపోయేసరికి కేసీఆర్ ఫ్యామిలీకి తట్టుకోవట్లేదు. వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థమైతే లేదు. మీరు ఒక చిన్న ఇవాళ 10 ఏళ్ళు ఎంతమంది జాయిన్ చేసుకున్నాండి మరి కేసీఆర్ పార్టీలో? ఆనాడు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వైఎస్ఆర్ నుంచి చివరకు సిపిఐ నుంచి కూడా చేంజ్ చేసుకోండి. మరి ఇవాళ కేటీఆర్ కి ఇవాళ గుర్తొచ్చిందండి రాజ్యాంగం? 10 ఏళ్ళుగా ఎక్కడ పోయిందండి రాజ్యాంగం గురించి? ఏనాడైనా కేటీఆర్ మాట్లాడిందా? ఆనాడు మేము ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ నాయకుడుగా ఇస్తే జిఎల్పీ నాయకుడుగా అది తట్టుకోలేక ఓర్వలేని యొక్క కేసీఆర్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదనే కుట్రతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకుంటూ ఇవాళ ఆయన గుర్తొచ్చింది ఏదంటారు చూడు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ ఆయనకు రాజ్యాంగం గుర్తొచ్చింది, ఇవాళ ఆయనకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అది డెఫినెట్ కూడా బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ కాయడం ఖాయం. అందులో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ లో అసలు ఎవరు ఉంటురండి? చివరకు మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవిత ఎట్లాగూ జైల్లో ఉంది. ఉంటే వాళ్ళ బావ హరీష్ రావు తప్ప బీఆర్ఎస్ అదేంటి ఉంటే ఉండలేదు. అది కాదండి, ఉంటే అనే క్వశ్చన్ మార్క్ ఏంటి లింగం యాదవ్ గారు? ఉంటే ప్రజాప్రభుత్వం వాతావరణంలో ఉంది. అందుకే ఇవాళ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఉంటే అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇచ్చారు వాళ్ళ బావగారి గురించి? ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇచ్చారు మీరు? నేను అదే అంటున్నాండి. ఇప్పుడు మొదటి నుంచి అదే బీఆర్ఎస్ లో ఎవరైనా వెన్నుపోటు కొడితే నాయకుడు ఎవరంటే హరీష్ రావే. అందుకే హరీష్ రావు కూడా ఉంటాడా ఉండదా అనేది చివరికి చూద్దాం. ఇప్పటి నుంచి కాదు,
బీఆర్ఎస్ లో కేటీఆర్ కూడా నమ్మకం ఉంది. ఎప్పటికైనా బీఆర్ఎస్ ను వెన్నుపోటు పొడిచేది హరీష్ రావు అని. అందుకే హరీష్ రావు ఉంటాడా లేదా అని మిగతా వాళ్ళు తప్ప ఎవరు కూడా బీఆర్ఎస్ లో మిగలరు. మీరు చూడండి, రాసి పెట్టుకోండి. ఎందుకు అంటున్నట్టు నేను ఈ మాట, బీఆర్ఎస్ అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, నియంతృత్వ విధానాలు, గడిల పాలనకు ఇవాళ ఓకే ఓకే లింగం యాదవ్ గారు, ఓకే ఓకే మీరు 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 మాట్లాడిన దానికి రామ్మోహన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత, ఆయన సమాధానం చెప్తారు. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్.